ఏ మసాలాలు నూనెలు వాడకుండా కొబ్బరి అన్నం సింపుల్గా అండ్ ఈజీగా టేస్టీగా కొబ్బరి అన్నం రెసిపీ చూసేద్దామా. ఈజీగా టేస్టీగా త్వరగా రెడీ అయిపోతుంది, సింపుల్గా ఏ మసాలాలు నూనెలు వాడకుండా. ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, ఏ మసాలాలు నూనెలు వాడకుండా ఆర్గానిక్ కొబ్బరి అన్నం సింపుల్గా చేసి చూపిస్తాను. కుక్కర్లో చేస్తున్నాను అనమాట. 2 డబ్బాల రైస్తో చేస్తున్నాను. కడిగి పక్కన పెట్టుకుందాము. 2 డబ్బాలు తీసుకున్నాను కదా. రెండు డబ్బాల రైస్కి ముందుగా ఉప్పు, కొంచెం పసుపు చూస్తున్నారు కదా, ఇవే వేసుకుంటున్నాను, ఇంకేమీ వేయటం లేదనమాట. ఈ కొబ్బరి అన్నానికి నేను తాలింపు కూడా ఏమీ పెట్టడం లేదు. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. కొన్ని జీడిపప్పులు, కరివేపాకు ఒకసారి ఇలా తిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మంటని మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలన్నమాట. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి నేను బియ్యాన్ని ఏమి ముందుగా నానబెట్టుకోలేదు, అప్పటికప్పుడు కడిగే వేసుకుంటున్నాను. ఇది సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం తీసుకునే కూరలో మసాలాలు ఉంటాయి కదా, ఈ కొబ్బరి అన్నానికి సరిపోతుందన్నమాట. చూస్తున్నారా, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. సర్వ్ చేసుకుందామా. ఏ మసాలాలు నూనెలు వాడకుండా చక్కగా ప్యూర్ కోకోనట్తో చేసుకున్నామన్నమాట. సర్వ్ చేసుకుందామా. చూస్తున్నారే, అంత పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు బిర్యానీ మసాలాలు అవి తింటాం కదా, ఆయిల్ వేసినా మసాలాలు వేసినా బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది కదా. ఇలా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఒక్కొక్కసారి మసాలా వాసన లేకుండా తినాలనిపిస్తుంది కదా. చూస్తున్నారా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. కమ్మని కొబ్బరి పులావ్ లేకపోతే కొబ్బరి అన్నం. ఇలా చికెన్ కర్రీతో చికెన్ ఫ్రైతోనైనా సర్వ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్. కొబ్బరి పాలు రెడీగా ఉంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట. మంచి హెల్దీ కూడా కదా. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్.